హాయ్ ఫ్రెండ్స్, తమిళ చూసారు కదా. మన సూర్యుడిని ఎలా లేపేయాలి, వాడిని ఎలా లేపేయాలో నాకు ఒకటి చెప్పండి. మన సూర్యుడు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చాలా కుక్కలా మొరుగుతున్నాడు అనమాట మన కళ్యాణ్ మీద, మన తనూజ మీద. వాడు మళ్ళీ తనూజ ఫ్యాన్ అని చెప్పుకుంటాడు, తనూజ వీడియోలో పెట్టుకుంటాడు, తనూజ పేరు మీద సబ్స్క్రైబర్ సంపాదిస్తున్నాడు, వ్యూస్ సంపాదిస్తున్నాడు. కానీ మళ్ళీ తనూజ కళ్యాణ్ బాండ్ అంటే మాత్రం వాడికి నచ్చదు. వాడికి ఉడికెత్తిపోతుంది అనమాట. మన కళ్యాణ్ తోట పక్క పక్కన ఉంటే ఏదో పొయ్యి మీద కూర్చుంటే మన కింద రగిలిపోతుంది చూసారా, పైన ఫ్లీజ్ రగిలిపోతుంది చూసారా, అలా అయిపోద్ది అనమాట. వాడికి కింది నుంచి పైదాకా మండిపోద్ది అనమాట. వాడు మన కళ్యాణ్ తనుజాన్ని పక్క పక్కన కూర్చొని పక్క పక్కన చూశాడంటే మాత్రం రగిలిపోతున్నాడు వెదవా. వాడంట ఈ మధ్యన ఒక కూసాడంట. ఏమని? మ్యూచువల్ ఫ్యాన్స్ చేత ఎడిట్లు ఆపేయమని చెప్పేసి తనూజ చేత తెప్పిస్తారంట. మ్యూచువల్ ఫ్యాన్స్ ఎడిట్లు ఆపేయమని తనూజ చేత మనకి చెప్పిస్తాడంట. వాడు 10 రోజుల్లో ఛాలెంజ్ చేస్తున్నాడు. నాకు వాడు అర్థం కాగలుగుతాను, వీడికి ఏం పోయే కాలం వచ్చిందో, ఎందుకు అంత చచ్చిపోతున్నాడో నాకు అర్థం కావడంలా. ఒకటి అడుగుతున్నాను, వెళ్ళి తనూజ గారు ఏమన్నా వీడి చెల్లెలా అండి? నిన్నే అడుగుతున్నారు. అరే సూర్యుడు, చూస్తున్నావా నా వీడియో? మీరు ఎవరైనా ఆ సూర్యుడికి నా వీడియో షేర్ చేసి చెప్పండి, షేర్ చేయండి దయచేసి. వాడు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి నా వీడియో షేర్ చేయండి ఒకవేళ మీకు వీలైతే. నేను నిన్ను అడుగుతున్నా ఏంటంటే, ఆవిడేమన్నా నీ అక్క, నీ చెల్లె, నీకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్. కళ్యాణ్తో లవ్ వీడియో చేస్తే నీకు వచ్చే నష్టం ఏంట్రా? పుల్క, ఎర్రి పుల్క, నీకు వచ్చే నష్టం ఏంట్రా? నాకు అర్థం కాగలుగుతాను. ఏం పోయే కాలం రా నీకు? ఏం పోయే కాలం? ఎందుకు పరిస్థిస్తున్నావు మా కళ్యాణ్ మీద, తనుజ మీద? కళ్యాణ్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తావా? వాళ్ళిద్దరు బాండ్ గురించి తప్పుగా మాట్లాడతావా? ఏమనుకుంటున్నావు నువ్వు? అడిగేవాడు ఒకటి లేడా, మాట్లాడేవాడు ఒకటి లేడా? చెప్పు తెగిపోతే నా కొడక ఎక్స్ట్రా మాట్లాడేవంటే. నాకు తిక్క లేస్తుందంటే నేను తగులుకున్నా అంటే బాగోదు చెప్తున్నా, మామూలుగా ఉండదు. నువ్వు ఎంత మాట్లాడతావు దానికి రెట్టింపు మాట్లాడగలను నేనైతే. కానీ నీలాంటి ఊర కుక్కలు మామూలుగా మరుగుతూ ఉంటాయి అని చెప్పేసి నేనైతే వదిలేస్తున్నాను. కానీ నువ్వు కానీ ఇంకా ఇలాంటివి ఎక్స్ట్రాలు చేసావంటే మాత్రం చాలా 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 దూరం పోతాను. నేనైతే చాలా దారుణంగా మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా నేను బూతులు మాట్లాడకూడదని గమనం ఉన్నాను. లేకపోతే నేను నీ కుటుంబం గురించి మాట్లాడడం ఎంతసేపు నాకు అర్థం కాదు. నేను నీ కుటుంబం గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? నువ్వు మా కళ్యాణ్ గురించి మాట్లాడతావు, నాకు మా కళ్యాణ్ కుటుంబం గురించి మాట్లాడతావా? మ్యూచువల్ ఫ్యాన్స్ ఎడిట్లు తనుజ చేత చెప్పిస్తా అంట. నీకు అంత సీన్ ఉంటే, నీకు అంత నువ్వంత పోటు మొగాడివైతే ఈ పాటికి చేయించాల్సింది, అయినా నీకేం పోయా, నీకేం వస్తుంది రా నష్టం? నాకు అర్థం కాదు. నీకేం నష్టం వచ్చింది నాకు అర్థం కాదు. అడుగుతాను, నీ అక్క, నీ చెల్లె, నీ మరదల ఆవిడేమన్నా ఏమంత పోయే కాలం వచ్చింది? ఏమంత చచ్చిపోతున్నావు? ఫ్రెండ్స్, నాకు వీడి ఛానల్, నాకు బేసిక్గా ఛానళ్ళు ఎలాగా మెయింటైన్ చేయాలో తెలుసు, కానీ ఎలాగా వాళ్ళని ఎఫెక్ట్ చేయాలో నాకు తెలియదు. కేవలం అందుకోసం మాత్రమే ఆగాను తప్ప లీగల్గా వెళ్ళాలంటే అది నా చేతిలో లేదు. లీగల్గా వారి మీద ఏదైనా చేయాలన్నా సరే అది కళ్యాణ్ చేయాలి. కళ్యాణ్కి మాత్రమే హక్కు ఉంది. కాబట్టి ఆ కళ్యాణ్ గారికి ఈ వీడియో కళ్యాణ్ వరకు చేరితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అది అవుతుందో లేదో నాకు తెలియదు. బట్ చేరితే మాత్రం కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నా, కళ్యాణ్ గారికి చెప్తున్నా, మీరు దయచేసి యాక్షన్ తీసుకోండి. మీరు మంచితనానికి పోయి ఇలాంటి వాళ్ళని వదిలేస్తారంటే మాత్రం చాలా, ఇంకా మా మ్యూచువల్ ఫ్యాన్స్కి ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే మాత్రం చాలా, వాడిని ఏం చేస్తామో నాకే తెలియదు. వాడు నా కళ్ళ ముందు ఉంటే మాత్రం చాలా దారుణంగా చేసేవాడిని. నేను ఏం చేసేవాడిని నాకే తెలియదు. అంత కోపం వస్తుంది. కళ్యాణ్ గారు దయచేసి మీరు కానీ ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి వాడి మీద లీగల్ యాక్షన్ తీసుకోండి. దయచేసి వాడి ఛానల్ మీద లీగల్ యాక్షన్ తీసుకోండి. మీకు ఆ హక్కు ఉంది, మీరు చేయగలరు, మేము చేయలేం, మేమేమీ చేయలేం. పోనీ నాకు ఏమైనా మనం చేయగలిగితే, చేయగలిగేది ఏమైనా ఉందంటే మీకు తెలిస్తే కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. వాడిని ఏం చేయాలి, ఏం చేస్తే వాడి ఛానల్కి ఇబ్బంది అవుతుంది అనేది ఏమైనా ఉంటే, సలహా ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి కింద కామెంట్స్లో. పోనీ మీకు తెలియదు అంటే ఒక పని చేయండి, వెళ్ళి వాడి ఛానల్కి రిపోర్ట్లు కొట్టి పడేయండి. మనం మ్యూచువల్ ఫ్యాన్స్ అందరం కలిసి రిపోర్ట్లు కొట్టామంటే దెబ్బకి దోలు తీరిపోతాడు. అర్థమైందా? సో కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు కొంతమంది కామెంట్లు పెట్టారనమాట కింద, నాకు సలహాలు ఇస్తున్నారనమాట. నాకు సలహాలు ఇవ్వడం కాదు, నాకు సలహా ఎవరైతే ఇచ్చారో ఇలాంటివి అన్నీ ఆపేయమని, మీకు నిజంగా దమ్ము ఉంటే, మీకు నిజంగా కళ్యాణ్ అంటే ప్రేమ ఉంటే వెళ్ళి వాడి దగ్గర మాట్లాడండి, వాడి దగ్గర అనండి, వాడిని నిలదీయండి, చొక్కా పట్టుకుని నిలదీయండి, వాడి ఛానల్కి రిపోర్ట్లు కొట్టండి. అప్పుడు కానీ తిక్క తీరదు కొడుక్కి, ఒక్కొక్క నా కొడుక్కి.
ఆ దరిద్రుడికి సపోర్ట్ చేసి ఇంకో దరిద్రుడు ఉన్నాడు, కూడా ఉన్నాడు. ఆ దరిద్రుడికి కూడా చాలా వాటితో కూడా చాలా ఇష్యూస్ అయినాయి నాకు కూడా, నాకు కానీ ఇంకొకరికి కానీ ఇంకో పర్సన్కి కానీ. సో కాబట్టి మీరు నేను ఏం చెయ్యాలో నాకు తెలియదు కాబట్టి ఆగిపోతున్నాను. వాడి ఛానల్ని ఎలా ఇబ్బంది పెట్టాలో నాకు తెలియదు. నాకు ఛానల్ మెయింటైన్ చేయడం మాత్రమే తెలుసు, దాన్ని డిస్ట్రాయ్ చేయడం తెలియదు కాబట్టి ఆగిపోతున్నాను. దయచేసి మీకు చెప్పేది ఏంటంటే, దయచేసి వాడికి వెళ్ళి రిపోర్ట్లు కొట్టి పడేయండి, ఓ పని అయిపోద్ది. నెగిటివ్ కంటెంట్ చేసే వాళ్ళకి, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి రిపోర్ట్లు కొట్టేస్తే యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంది యూట్యూబ్ ఖచ్చితంగా. నాకు రిపోర్ట్లు కొడితే నాకు యాక్సెప్ట్ చేయదు యూట్యూబ్, ఎందుకంటే నేను నెగిటివ్గా మాట్లాడను కాబట్టి. కళ్యాణ్ గురించి కానీ తనుజ గురించి కానీ నెగిటివ్గా మాట్లాడేదేం లేదు కాబట్టి నన్ను ఈ ఛానల్కి యాక్సెప్ట్ చేయదు. కానీ ఆ ఛానల్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది, ఖచ్చితంగా ఆ రిపోర్ట్ యాక్సెప్ట్ చేస్తుంది ఖచ్చితంగా. సో కాబట్టి మీరు వీలైనంత రిపోర్ట్లు కొట్టి పడేయండి, కనీసం వాటి రీచ్ అయినా తగ్గుద్ది. ఓకేనా? ఈ దరిద్రుడిని ఎంతకాలం భరించాలో ఇంకా అనేది నాకు తెలీదు. బట్ ఈ దరిద్రుడి గురించి ఎవరైనా ఏదైనా ఏ విషయం తెలిసినా నాకు చెప్పండి, నేను కడిగి అవతల పడేస్తాను. ఓకేనా? దట్స్ ఇట్.